విశాఖలో హై డ్రామా నెలకొంది. ఐటీ ఉద్యోగి రాధ గాయత్రి మృతి కేసులో రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. రాధ మరణంపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు, అత్తమామలు నిలదీశారు. శ్రీచరణ్ ఇక్కడే ఉండి డ్రామాలు ఆడుతున్నాడంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీచరణ్ వచ్చే వరకు అతడి పేరెంట్స్ ను వెనక్కు తగ్గబొమ్మన్నారు. మరోవైపు అందరి సమక్షంలో శ్రీచరణ్ కు కాల్ చేయించారు బంధువులు. ముస్సోరిలో విచారణాధికారిని కలిశారన్నాడు శ్రీచరణ్. అయితే ఎంక్వైరీ ఆఫీసర్ కు స్పాట్ లోనే కాల్ చేసి బంధువులు క్లారిటీ తీసుకున్నారు. తననింతవరకు శ్రీచరణ్ కలవలేదని విచారణాధికారి చెప్పడంతో శ్రీచరణ్ అబద్ధాలు చెప్తున్నాడంటూ మరింత ఫైర్ అయ్యారు రాధా గాయత్రి బంధువులు. अच्छा అంటే నువ్వు ఎక్కడో లైవ్ లొకేషన్ పెట్టినా మొబైల్ కి లైన్ లో ఉంటాను పెట్టు. అదే ఈ కాల్ బ్యాక్ కట్ట బాగా చెప్పొద్దు. నువ్వు లైవ్ లొకేషన్ ముందు పెట్టిన తర్వాత నువ్వు కాల్ బ్యాక్ చేయి. కలిసావు ఎవరిని అయ్యోవా అయ్యో ఎవరు చెప్పాలి పోలీసులకు నువ్వు ఇవ్వాలి కదా. ఎప్పుడు మాట్లాడా మాకేం న్యూస్ రావట్లేదు, మరి మాకు చెప్తారు కదా వాళ్ళు. అంటే ఈ రోజు వరకు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు అని తెలుసుకుని వీళ్ళు వచ్చేసిన తర్వాత వెళ్ళావా అక్కడికి? నీకు తెలియదని చెప్పినంత ఈజీ కాదు. నువ్వు ఏం చేసావు అన్నది అర్థమైందా? నువ్వు తల్లిదండ్రులుగా మమ్మల్ని చూసుకుంటాను నేను అని చెప్పిన పెద్ద మనిషివి ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు, నువ్వు బాగానే చెప్పు. వాళ్ళు ఎవరు చేయమంటున్నారు నిన్ను? నీకు మేము ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా? ఎవరినో ఎందుకు కనవాలి? నువ్వు ఎవరినో ఎందుకు కలిసావు? నీ తల్లిదండ్రులు నీ కడుపు నువ్వు నీ కన్న తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు. మమ్మల్ని చూసుకుంటానని భరోసా ఇస్తాను నేను వాళ్ళకి. వాళ్ళ అమ్మాయి లేదు. అవును, 5 రోజులు 6 రోజుల నుంచి వెళ్ళిన వాడివి ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడు వెళ్ళావు? ఎప్పుడైనా న్యూస్ కొడుకని చెప్పి అడ్వకేట్ పెట్టుకున్న అల్లుడిని ఫస్ట్ టైం చూస్తాను. కొడుకని చెప్పి కొడుకులా ఉంటా అన్నాడు. మీ మీడియాకే ఆన్సర్ చేశాడు. కొడుకు నేను వాళ్ళ కొడుకుని అన్నాడు. ఇప్పుడు అడ్వకేట్ తో మాట్లాడించాడు. రేపు పొద్దున ఇంకెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. అందుకే మాకు నమ్మకాలు లేవండి. శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడో వాళ్ళ తల్లి తండ్రికి తెలియకుండా ఉండదు సార్. తెలియకుండా ఉండదు. చేయమనండి. తల్లి తండ్రికి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. ఢిల్లీ వెళ్ళమన్నాను, ముసూరి వెళ్ళమన్నాను. లొంగాలండి. లొంగిపోయిన తర్వాత న్యాయం ఎలాగా జరుగుతుంది. ముందుగా మీరు ఆ న్యాయాన్ని కప్పుచాలని చూడకండి దయచేసి. ముందు ఎక్కడున్నాడో ముందు దొరకాలి. ఇదే నా కోరిక. మేము అనుకుంటున్నది ఇదే. మీడియా అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. ఈ తల్లిదండ్రులను ఇక్కడ వదిలేశాడు, మమ్మల్ని కూడా తల్లిదండ్రులు చూసుకుంటా అని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళాడు ఇవాళ? చెప్పండి చెప్పండి వింటున్నాను. వాళ్ళకి సలహా ఇచ్చేవారు చాలా మంది ఉన్నారమ్మా. నేను ఒక్కరిని కాదు తప్పు చేయలేదు అంటే ఎక్కడ మొన్న 103 కంప్లైంట్ ఇచ్చినట్టుగా మీకు ఎలా తెలుసు? ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? ఎక్కడ దాచిపెట్టారు? అక్కడ ఎక్కడ ఉన్నాడు? నాకు ఇవన్నిటికీ కావాలని ఈయన గురించి వదిలే. నాకు చెప్పండి. నా కూతురు న్యాయం నాకే కావాలి. ఎందుకంటే నాకు అడుపు తెచ్చుకొని పుట్టింది ఆ పిల్ల. తండ్రికి ఎంత బాధ ఉందో నాకు అంతకన్నా 3 మేము చచ్చిపోవాలా చెప్పండి? మేము ఇద్దరం 2 నిమిషాలు పట్టదండి చావడానికి. కానీ దాని వడ్డరు ఏంటనేది తెలిస్తేనే తప్ప నేను నా ఊపిరి తీసుకోవాలి. చచ్చిపోతామండి. మీ అబ్బాయి తప్పు చేశాడు అని మీరు ఒప్పుకోవాల్సిందే. చేశాడు. మీకు తెలుసు వాడు సైకో అని నా కూతురు 100 సార్లు చెప్పినా మీరు వెనకేసుకొచ్చారు వాడిని. మీరు 100 సార్లు చెప్పినా వెనకేసుకొచ్చారు. నువ్వు సర్దుకో అని చెప్పేవారు. తప్పు చేయని వాడు ఎప్పుడు చెప్పలేదండి. తను కావాల్సినట్టు తను అనుకున్నట్టు మీకు తెలుసు. మీకు విషయం తెలుసు. దానికి ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళదు అని కూడా మీకు తెలుసు. తను ఎంతో సంతోషంగా వెళ్ళింది. సంతోషంగా 5వ తారీఖున వచ్చిన వాడు
అది మీకు దానికి ఇష్టం లేకపోతే తను కూడా వెళ్ళేది అది కాదమ్మా, తప్పు చేయని వాడు, తప్పు చేయని వాడు ఇవాళ ఎందుకు లేడు? ఇవాళ ఎందుకు లేడు? ఎక్కడి మసూరి పోలేదు. నాకు రోజు గంటకి అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళు. గంటకి నేను ఫోన్ చేస్తాను వాళ్ళకి. గంటకి ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి. నేను ఎస్ఎస్ఓకి ఫోన్ చేస్తాను, ఎస్పీ కూడా ఫోన్ చేస్తాను గంటకి. మాకు ఏ విధమైన న్యాయం మీరు చెయ్యాలి. మీరు ఏమనుకుంటున్నారు? మీ అబ్బాయిని ఇప్పుడు తప్పిస్తారా, లేకపోతే మీ ఉద్దేశం ఏం చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ మాకు అది కావాలి. ఎందుకంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడు ముందు రమ్మని, గ్రౌండ్ లో రమ్మనండి. ఇవాళ వచ్చి నేను చెయ్యలేదు, మాకు చేశాడు కాబట్టి మా అమ్మాయి లేదు, న్యాయం జరగట్లేదు అంటే మీ ఇద్దరం చావాలన్నమాట. మేము చేస్తే వస్తుందా న్యాయం చెప్పండి. ఇప్పుడే చచ్చిపోతాం. ఇప్పుడే మేము మా ఫ్యామిలీలకు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. మరి తప్పు చేయని కడిగిన ముత్యమైనప్పుడు వాడు బయటికి రావాలి కదా. ఇవాళ ఎందుకు లేదు? అక్కడ మసూరిలో లేడు. మీరు అన్న 4-5 రోజులు అయింది ఇవాళకి. ఎందుకంటే మా అమ్మ ఏ తప్పు చేయలేదు కాబట్టి నా ఫ్యామిలీ అందరూ నాకు తోడుగా వచ్చారు. 200 కుటుంబాలకి మేము దోషులుగా నిలబడ్డాం. ఇవాళ అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటి జరిగింది గుచ్చి అడుగుతున్నారు. మాకు సమాధానం కావాలి. మీ అబ్బాయి అయితే రావాలండి, రాకపోతే నేను ఒప్పుకోను. దోసేసి చేసేసి వాళ్ళకి దెబ్బలు తగిలి వాళ్ళ మీద అరిచేది. అందుకని వాళ్ళు ఏమైనా భరించాలండి, భరించాలి. మీ తప్పు లేదు, మీ అబ్బాయి తప్పు లేదని న్యాయంగా నిలబడాలి. మీకు పెళ్లి చేయించిన ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? ఆవిడ రప్పించండి అందరినీ. మీరు కూడా గ్రౌండ్ లో తీసుకురండి అందరినీ. ఎందుకు ఇంతలాగే ఎందుకు మీరు ఒక్కరి బాధపడాలి? మరి అక్కడ దొరకలేనప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నాకు చాలా బీపీ వస్తుంది, చూస్తుంటే బీపీ. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఈనాళ్ళు ఆయన చూసారా? ఆయన మొహం చూసారా వాళ్ళు ఎలా ఉందో? ఎన్నంట పడి అక్కడ ఏడ్చి మీరు అలా ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే మాకు ఎంత కడుపు కోత తెచ్చాడు. ఈ రోజు మీకు కడుపు కోత తెస్తున్నాడా ఏంటని మీరు అర్థం చేయండి. ఎక్కడికి వెళ్ళాడు? మిమ్మల్ని నడి బజార్లో వదిలేడు. ఇక్కడ తల్లిదండ్రులుగా మాకు ఉంటాను అని, నాకు తల్లిదండ్రులుగా ఉంటాను అని మీకు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మా అమ్మాయి పెళ్లి చేసి పంపించాము, మీ ఇంటికి పంపించాము, మీ ఇంటికి వెళ్ళిన సత్యనారాయణ చెయ్యలని ఏమైనా పేచి పెట్టిందా? అది చెప్పండి. లేదు మా అబ్బాయితో ఉండనని ఏమైనా ఉందా? మరి ఎందుకు మీ అబ్బాయి హ్యాపీగా ఉండి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారండి. నేను ఎలా మరి ఈ రోజు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? నాకు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు తెలియాలి. పెట్టిన కంప్లైంట్ కి వెళ్ళి అక్కడ పోలీసులు రమ్మని పిలిచారు. దానికోసం వెళ్ళాడు. మరి ఏడి ఎక్కడున్నాడు? మీకైనా ఫోన్ కాంటాక్ట్ లో ఫోన్ చేయండి. పోనీ మాతో కాంటాక్ట్ లో లేడండి. మాట్లాడుకుని వెళ్తున్నాను. అడ్వకేట్ అంటే ఆ అడ్వకేట్ నెంబర్ మాకు ఇవ్వండి. ఆయనతో కూడా మేము మాట్లాడుతున్నాం. అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదండి. మాకు తల్లిదండ్రులుగా ఉంటాను అని మాకు మీడియా ముందు చెప్పేసి వెళ్ళి రాధా గాయత్రి మృతి చెంది ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. ఇంకా అనుమానాస్పదంగానే ఈ కేసు ఉంది. ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించి మర్డర్ కేసుగా మలిచినప్పటికీ ఇంకా ఈ మిస్టరీ అనేది వేయడం లేదు. ప్రస్తుతం శ్రీచరణ్ తల్లి ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీని మీద మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? వాళ్ళు ఆరోపణలు కొన్ని చేస్తున్నారు, మీరేం చెప్పాలి? నాకు తెలియదండి, నాకు ఏ విషయం తెలియదు, నేను చెప్పలేదు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పంచనామాకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో ఎందుకు సక్రమంగా పంచనామా చేయలేదని అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కూడా రీచ్ అవ్వడానికి 5 గంటలు పట్టింది. మీరు ఉండాలి. మార్చిలో పెట్టాలి సవాల్ని. మార్చిలోనే పెట్టారు. ఇప్పటి వరకు కూడా తండ్రి ఎవరైతే శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ గారు కూడా ఒక విషయాలు చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే ఏ విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు. కానీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. మీ కోడలికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లు మీకు తెలిసిందా? ఎందుకు ఆ రోజు లో బీపీతో ఈ విధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది అనుకుంటున్నారు? ఆరోగ్యం గురించి కూడా మాకేమీ తెలియదండి. తను మామూలుగా ఉండేది. ఎప్పుడైనా చెక్ చేసుకుందాం అనుకున్నా వాళ్ళ మా అమ్మగారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడే నేను వేసుకుంటాను, ఇంకెక్కడికి బయట చూపించుకోవడం నాకు అలవాట్లేదు అని చెప్పేది. ఏమన్నా వచ్చినా సరే ఆవిడతోటే మాట్లాడి తను మాత్రలు వేసుకునేది. ముస్సోరి ప్లాన్ ఎవరిది? అంటే మీరు కూడా వెళ్లాల్సి ఉందా, లేదంటే కేవలం భార్య భర్తలు వెళ్ళాలనుకున్నారు? ముస్సోరి హనీమూన్ ట్రిప్ గా వాళ్ళు ఇప్పటిదాకా హనీమూన్ కంటూ వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు హనీమూన్ కంటూ వెళ్ళమని చెప్పేసి వెళ్దామని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే 4 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడు కాబట్టి. తను కూడా అబ్బాయిది పుట్టినరోజు ఉంది, 15 నేను సెలవు పెట్టుకుంటా, 14 పుట్టినరోజు 15 సెలవు పెట్టుకుంటాను అని చెప్పేసి ముందు నుంచి ప్లాన్ లో ఉంది. ఎక్కడికైనా వెళ్దాము అంటే నేను 2-3 ప్లేసులు చూసుకున్నారు. వాళ్ళల్లో మీ ఇద్దరు కలిసి ఏది డిసైడ్ చేసుకుంటే దానికి వెళ్ళండి అంటే ఇద్దరు కలిసి డిసైడ్ చేసుకున్న ప్లేస్ ఇరిషికేసు ముస్సోరి అనుకున్నారు.
ఆ 2 ప్లేసులకి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళకి కూడా చెప్పాడు శ్రీచరణ్, మేము ఇలా వెళ్తున్నాం, ఇలా సాయంత్రం ఇటు వెళ్తాం, తర్వాత ఇటు వెళ్తాము అని చెప్పాడు. హోటల్ గదిలో కొన్ని టాబ్లెట్లు ఉన్నాయి అంటున్నారు. ఆ టాబ్లెట్లు ఏంటి, దీని గురించి ఏం తెలిసిందా? మాకు తెలియదు. ఎంతవరకు మీ అబ్బాయి ఎంతవరకు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ తిరుగుతున్నారు. మీకు ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారు? అడ్వకేట్ తో ఉన్నాడండి. అడ్వకేట్ తో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎందుకంటే మర్డర్ కేసు వేసిన తర్వాత తను మర్డర్ చేయలేదు కాబట్టి, మర్డర్ కేసు చేశారు కాబట్టి దానికి అడ్వకేట్ తో సలహా తీసుకోవాల్సి వచ్చింది. ఈ రోజు 12వ రోజు కార్యక్రమం కూడా హాజరు కాలేదు. అబ్బాయి అంటున్నాడు, రాధాగాయత్రి తల్లిదండ్రులు కూడా నాతో తల్లి సమానమే అని చెప్తున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలకి చివరి క్షణంలో ఎక్కడ కూడా హాజరు కాలేదు. అటువైపు ఉన్నాడు, మరి అక్కడ కంప్లైంట్ కి హాజరు అవ్వడానికి అటే వెళ్తున్నాడు. వాళ్ళు ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు. అది ఎంతవరకు ఉందన్నది నాకు తెలియదు. రాధాగాయత్రి తండ్రి కూడా అక్కడ 7 రోజులు సుమారు ఉన్నారు. దరిదాపుల్లో ఎక్కడ కూడా కనిపించలేదని చెప్తున్నారు. మీరేమో 4 రోజులు అవుతుంది వెళ్ళి అని చెప్తున్నారు. ఎక్కడ కనిపించట్లేదు. అది నాకు తెలియదు, ఎక్కడ ఉన్నారు అది తెలియదండి. ఫస్ట్ మాకు చెప్పడం ఏం చెప్పారు, ముసిరి పోలీసులు ఫోన్ చేశారు. మా అబ్బాయి అందుకే ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ నుంచి ముసిరి వెళ్తున్నాడు అని చెప్పి మీకు మాతో చెప్పారు. ఈ రోజు మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే మరి ఈ రోజు నేను మొన్న చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి మీరు తేడా ఎందుకు వచ్చింది? ఆ తేడా ఎందుకు వచ్చింది? ఇప్పుడే కదా మీరు, ఇప్పుడే వాళ్ళ ముందే కదా చెప్పారు. నేను మాట్లాడటానికి వాళ్ళ ముందే కదా చెప్పారు. ముస్సరి వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచే వెళ్ళాలి. ముందు ఢిల్లీ వెళ్ళి అటు నుంచి అటు వెళ్తున్నాడు అంతే. ఉండదండి, మీకు ఫోన్ కాంటాక్ట్ లేకుండా ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ మా రాధా గాయత్రి ఏ రోజైతే ఇదైందో ఆ రోజు ఫస్ట్ కాల్ వచ్చింది మీకే. ఆ తర్వాతే మా వాళ్ళందరికి వచ్చింది. ఫస్ట్ కాల్ మీకే. మీరు అక్కడికి వెళ్ళి ముందు ఫస్ట్ స్టార్టింగ్ మీరే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం చేశారో, మా పాపని ఏం చేశారో తెలీదు. అంటే మీకేమైనా అనుమానం కలిగితే మొదటిసారి అక్కడ చూసింది రాధాగాయత్రి మృతదేహం చూసినప్పుడు? మేము అక్కడ రీచ్ అయ్యేటప్పటికే 3:30 అయిపోయిందండి. 3:30 మధ్యలో వెళ్ళాము మేము. ఆ టైంకి అమ్మాయిని అప్పటికే వాళ్ళు ఇది చేసి పెట్టారు, అంతాను ప్యాక్ చేసి పెట్టేసారు. ఇంకా వాళ్ళు అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు. ఆ టైంకి మేము వెళ్ళాము. ఒంటి మీద గాయాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అది అమ్మాయి ఆల్రెడీ అంత వైట్ కవర్ క్లాత్ తోటి అంతా మూసేసి పెట్టి ఉంచారు, సీల్ చేసి ఉంచారండి. ఇంకా అంతకంటే మేమేం చూడలేదు. అసలు నిజాలు ఏంటనేది పోస్ట్ మార్టం రిపోర్టు కానీ ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతనే దీని మీద ఒక విశ్లేషణ, చివరి ఎండింగ్ అనేది కూడా వస్తుంది. కెమెరా రవితో చిరంజీవి NTV విశాఖ నుంచి. విశాఖకు చెందినటువంటి ఐటీ ఉద్యోగిని రాధాగాయత్రి చనిపోయి ఈ రోజుకి 12వ రోజు. ఇంకా ఈ మృతి కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే రాధాగాయత్రి తండ్రి సుధాకర్ ముసోరి వెళ్లి అక్కడ పోలీసుని కలవడం జరిగింది. కలిసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మిగతా ఆధారాలన్నీ కూడా వీటన్నిటి కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆధారాలు అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడే ముసోరి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు రాధాగాయత్రి తండ్రి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలాంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి, ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి ఏమైనా తుదికొచ్చింది సార్? 7 ఇవాళ 12 రోజులు సార్. ఇక్కడ మృగం హ్యాపీగా తిరుగుతున్నాడు. నేను శనివారం వెళ్ళి అక్కడ FIR తయారు చేయించిన దగ్గర వాడు కనిపించలేదు. పోలీసులకి మేము గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతున్నాడు. మేము కస్టడీలో తీసుకుంటామంటే వాడు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు వాడు ఇక్కడ మీడియాని, ప్రజల్ని అందరినీ ఒక 2 or 3 days తప్పుదో పట్టించాడు. నేను చెయ్యలేదు, నేను మా ఎవడ ఎంతో ప్రేమగా ఉంటాము, మేము అది చేసాము ఇది చేసాము, ఎవడు హోటల్ వాడు మాకు వైట్ రెడ్ వైన్ ఏదో అటువంటివి ఇచ్చాడు, మేము తాగాము, నువ్వేం చిన్నపిల్లాడు, ఇదేమన్నా గుగ్గుపోలా, నువ్వు తాగడానికి నీకు తెలీదా అదేమిటా అన్నది? హోటల్ వాడు ఎలాగిస్తాడు? నేను హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేశాను. మేము ఎటువంటి ఏమి సప్లై చేయమండి అని చెప్పారు వాళ్ళు. మరేమిటి హోటల్ వాడిని కూడా నువ్వు తప్పు పట్టిస్తావా? మా అమ్మాయి అయితే మందు తాగదు, నేను చెప్తున్నాను. అమ్మాయికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి? లో బీపీ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పాడు. పంచనామాలో కూడా లో బీపీ అని చెప్పాడు. అది ఎలా జరుగుతుంది? అది కాక నాకు వాడు ఫోన్ చేసిన దగ్గర నుండి నాకు అన్ని అనుమానాలే. వాడు చేస్తున్న యాక్టివిటీస్ మీద అన్నిటి మీద నాకు అనుమానాలు ఉన్నాయి. నేను వెళ్లకుండానే బాడీని ఎత్తిస్తారు అక్కడి నుంచి. ఆ తర్వాత పంచనామా చేయిస్తారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం డైరెక్ట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏముంటది? నాకు తండ్రికి తెలియదు, బాధ్యత లేదా? నేను చూసుకోకలేదా నా కూతురు ఎలా ఉంది, ఏం చేస్తున్నదని? నా కూతురికి ఎక్కడైనా గాయాలయ్యాయా లేకపోతే ఏం చేశాయన్న బాధ్యత నాకు లేదా?
వాడు ఎలా ఫుట్ అక్కడి నుంచి పోలీసులు అందరూ మేనేజ్ చేసి కిందకి తీసుకొచ్చేస్తారు డైరెక్ట్ హాస్పిటల్కి. అదే మీరు చెప్పండి, ఎక్కడున్నాను అంటే మేము అంటే అక్కడ చేరుకోలేమనా? అది నా ఆవేదన. సార్ అక్కడ ఎక్కడ ఎవరెవరిని కలిశారు, ఎటువంటి న్యాయం కావాలనుకున్నారు? అయ్యర్ ఆఫీసర్స్ అందరినీ కలవాల్సిన వాళ్ళందరినీ కలిసాను. వాళ్ళు నాకు పక్కాగా చెప్పడం జరిగింది, మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందని, మేము న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు చాలా సపోర్ట్ గా ఇచ్చేశారు నాకు. అంటే ఇది శ్రీచరణ్ చెప్తుంది ఏంటంటే తన భార్యది సహజ మరణమే, బ్రెయిన్ షోక్ వచ్చి చనిపోయిందని చెప్తున్నారు. సహజ మరణం అన్న వాడు ఇవాళ ఎందుకు పారిపోయాడు, తప్పించుకుని 4-5 రోజుల నుంచి తిరుగుతున్నాడు. సహజ మరణం అన్నవాడు గుండెలు తెరుచుకుని ఇలా ముందుకు రావాలి కదా. నేనేం చేయలేదు, తప్పు చేయలేదు అని వాడే కూర్చోవాలి కదా. మరి పోలీసులు కాల్ చేస్తే పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఇప్పుడు సహజ మరణం అన్నాడు కడిగిన ముచ్చులో బయటకు వెళ్ళిపోతాడు కదా. సహజ మరణం వాడు తప్పు చేసాడు కాబట్టి వాడు తిరుగుతున్నాడు. ఏదో రూపంలోనే నేను చెప్తున్నాను, నాన్న కాదు, ఏదో రూపంలో వాడు అమ్మాయిని ఇచ్చేశాడు, చంపాడు. అంటే మొదటి నుంచి కూడా భార్య భర్తల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? రిలేషన్ అంటే ఏమీ లేదు. రిలేషన్ అంటే వాళ్ళకి ఏమీ లేదండి. ఇప్పుడు మా అమ్మాయి చదువుకున్న అమ్మాయి, వాడు కొంచెం చదువుకున్నాడు, కాకపోతే కుక్కతోక వంకర అంటారు చూసారు, అటువంటి బుద్ధి. ఇలా అనుమానించేటట్టు మాట్లాడటం ఇలా చేసేవాడు వాడు. అది లేకపోతే ఆఫీస్ క్యాబ్కి వెళ్తే క్యాబ్ లో ఫోన్ చేసి అటు ఎవరు ఉన్నారు అదేంటి ఇదేంటి అని చేసేవాడు. ఇది వాడు చేసిన పనులు. మీ అమ్మాయి కూడా చెప్పింది ఇప్పుడు వచ్చేస్తాను, మీ బర్త్డేకు వచ్చి ఉండిపోతాను ఇంకా. ఇక్కడ మేము అందరం మా ఫ్యామిలీ, ఇంకా మేము ముగ్గురమే కాదు కదా, మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. మా పెద్దలు మా వాళ్ళు అందరూ కలిసి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి మేము అలా వచ్చేసాం. శ్రీచరణ్ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం లేదు. ఎందుకంటే ప్రపంచానికే తెలిసినప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలీదా? ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం ఇది అనుకున్నారా? వాళ్ళు సిగ్గుతో బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులైనా సిగ్గుతోనే బయటికి రాపోతున్నారు. వాళ్ళ మీ అల్లుడు కూడా మిమ్మల్ని, మీ అత్తమామలను కూడా తల్లిదండ్రులుగా భావిస్తారు. వాడే తల్లిదండ్రులు చూస్తారన్నమాట. ఇవాళ నా భార్య పక్కన ఉండాలి కదా, అత్తయ్య గారు మామయ్య గారు తల్లి అని చెప్పి, అత్తయ్య గారు అని చెప్పి ఆవిడకి సహకరించాలి కదా. మరి ఏడి నేను అక్కడెక్కడో తిరుగుతున్నా న్యాయం కోసం. అయితే మామయ్య గారు నేను ఏం చేయలేదు, నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, నేను మిమ్మల్ని తండ్రిలా చూసుకుంటానని. ఏది నాకేం ఫోన్ చేశాడా? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే లో బీపీ బ్రెయిన్ షోక్ అని అతను ఎలా అండి? అదే నేను చెప్తున్నానండి మీకు. ఇప్పుడు డాక్టర్ డిసైడ్ విషయాలన్నీ మనం డిసైడ్ చేస్తామా? వాడు ఎలా డిసైడ్ చేశాడు మా అమ్మాయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని? వాడు ఎలా డిసైడ్ చేసి చనిపోతుంది అంటాడు? అంటే ప్రజల్ని, పోలీసుల్ని, అందరు మీడియాని అందరినీ తప్పుదో పట్టిస్తాడా? వాడందరినీ వాడు డిసైడ్ చేస్తాడా మన్నాలు? అయితే ఇప్పటి వరకు అల్లుడు శ్రీచరణ్ ఎక్కడున్నాడు ఏంటనే కూడా తెలియట్లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ తిరుగుతున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి న్యాయం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. కెమెరా రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.